ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. టీడీపీ నేత హత్య కేసులో మరో టీడీపీ నేత అరెస్ట్. షాక్లో రాష్ట్రం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆలగడ్డలో పరిస్థితులు తీవ్ర ఉధృతికి దారితీస్తున్నాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరుడు టీడీపీ నేత ఏవి భాస్కర్ రెడ్డి సతీమణి శ్రీదేవిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీదేవి ప్రాణాలు కోల్పోగా భాస్కర్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఆళ్లగడ్డ పరిసర ప్రాంతాల్లో పోలీసుల శాఖ 144 సెక్షన్ విధించింది. అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీదేవిపై దాడిలో ప్రధాన నిందితుడిగా ఏవి సుబ్బారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మొత్తం 15 మంది అనుమానితులపై కేసు నమోదయ్యింది. అందులో A1గా వేణుగోపాల్ రెడ్డి, A2గా శిరీష్, A3గా కేదార్నాథ్ రెడ్డి, A4గా ఏవి సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. హత్య జరిగిన వెంటనే పరారైన నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం ఏవి సుబ్బారెడ్డి అఖిలప్రియ టీడీపీ పార్టీలోనే ఉన్నారు. రెండు కుటుంబాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరినా ఇప్పటి వరకు అధికార పార్టీ నుంచి ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.